వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్. నేను వేసే ఈ ముగ్గుని చూస్తూ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర అండ్ ఫ్యామిలీ అందరూ కలిసి గోరింటాకు ఫంక్షన్ని చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. గంగా ఐడియా ఇస్తూ ఈ గోరింటాకుని మగవాళ్ళే ఆడవాళ్ళ చేతికి పెట్టాలి, భర్తలే భార్యల చేతులకు పెట్టాలి అని చెప్పేసరికి ఇంకా అందరూ విజయేంద్ర ప్రతాప్, రాఘవ అందరూ కలిసి ఇంకా వాళ్ళ వైఫ్స్కి అయితే గోరింటాకు పెట్టాలి అని చెప్పి ఫిక్స్ అయిపోతారు. అప్పుడే కరెక్ట్గా ఇషిక ఒక ప్లాన్ అయితే వేస్తుంది. వెంటనే జయ దగ్గరికి వచ్చి, ఏంటి జయ, అందరూ గంగని పట్టించుకుంటున్నారని, నీకెక్కువగా వాల్యూ ఇవ్వటం లేదు అని నువ్వు చాలా జెలస్గా ఫీల్ అవుతున్నావు కదా, నీ కళ్ళల్లో ఆ జెలసీ కనబడుతుంది అని అంటుంది ఇషిక. అవును, అయినా తనతో నాకేంటి కంపారిజన్, నేను ఖచ్చితంగా తనతో కంపేర్ చేసుకోను, కానీ తన్ని ఎలా అయినా టార్చర్ చేయాలి అని అంటారు. ఎలా టార్చర్ చేయాలి అదే ఆలోచిస్తున్నాను అనేసరికి, ఒక పని చేద్దాం, ఇప్పుడు అందరి చేతులు ఎర్రగా పండుతాయి, కానీ ఆ గంగ పెట్టుకున్న గోరింటాకు మాత్రం ఎర్రగా మండాలి. తన చేతులకి గోరింటాకు పెట్టుకున్న వెంటనే ఇచ్చినెస్ వచ్చి ర్యాషెస్ రావాలి, అదే నేను కోరుకుంటుంది అని చెప్పి చాలా గట్టిగా చెప్పి ఒక పౌడర్ అయితే తెప్పిస్తుంది. పౌడర్ తెప్పించి ఇంకా అలా వెంటనే ఒక ఏదైతే గంగ పెట్టుకుంటుందో మెహందీ, ఆ గోరింటాకు బౌల్లో కలిపేస్తుందనమాట ఆ పౌడర్ని. ఇంకా పౌడర్ని బాగా మిక్స్ చేసి ఏమీ తెలియనట్టు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇషిక. ఇది ఇలా ఉండగా లాన్లో అందరూ కూర్చొని హ్యాపీగా గోరింటాకు పెట్టుకుంటూ ఉంటారు. గంగ చేతికి రుద్ర గోరింటాకు పెడుతూ ఉంటే గంగ చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది రుద్ర వైపు. ఇంకా అప్పుడే కరెక్ట్గా అందరూ, ఇంకా స్నేహ ఏమో జయకి పెడుతుంది, వంశీ అలా చూస్తూ ఉంటాడు, సూర్య ఏమో ఇషికకు పెడతారు, వీరు ఏమో ప్రీతికి పెడతారు, విజయేంద్ర ఏమో శకుంతలకు పెడతారు. అలా అందరూ ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ హ్యాపీగా అక్కడి వచ్చేస్తూ ఉంటారు. ఇంకా ఇషిక, చూసావా రుద్ర బ్రోయిన్ల వైపు తను ఎలా చూస్తుందో, కానీ ఇంకా సేపట్లో తన చేతులకి హిచ్చినెస్ వస్తుంది, అదే కదా మనకు కావాలి అని హ్యాపీగా ఇంకా వాళ్ళు నవ్వుకుంటూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి ఇంకా ఇషిక అండ్ జయ చేతులకైతే ఆ మంట రావడం, ఆ ఇచ్చినెస్ రావడం అయితే స్టార్ట్ అవుతాయి. ఒక్కసారిగా ఇద్దరు, ఇదేంటి మన చేతికి ఇచ్చినెస్ వస్తుంది, మన చేతికి దురదలు వస్తున్నాయి, వెంటనే వెంటనే వెళ్ళి వాష్ చేసుకోవాలని చెప్పి ఇంకా ఇషిక జయ ఇద్దరు వెళ్ళి వాష్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా హలో అని అంటుంది గంగా. ఒక్కసారిగా గంగ వైపు చూస్తూ ఉంటారు. ఏంటి మీ ప్లాన్ ఫ్లాప్ అయిందని ఆలోచిస్తున్నారా, బాధపడుతున్నారా? నాకు తెలుసు మీరు ఇలాంటి ప్లాన్ ఏదో చేస్తారని, మా అన్నయ్య అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ఎప్పుడైతే ఇషిక ఈ పౌడర్ అయితే మిక్స్ చేస్తుందో అప్పుడే కరెక్ట్గా రంగా చూస్తాడనమాట. చూసి, వామ్మో వీళ్ళు ఇలా చేస్తున్నారా, ఈ విషయం చెల్లికి చెప్పాలని చెప్పి ఇంక చెప్పేసరికి, అన్నయ్య ఇలాంటి వాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలన్నయ్య, ఎప్పుడైనా మోసగాళ్ళకి మోసగాళ్ళలాగే ఉండాలి అంటారు కదా, అలా వీళ్ళకి వీళ్ళ ప్లాన్ని వీళ్ళకి రివర్స్ చేద్దామని చెప్పి ఇంకా అలా వాళ్ళు తీసుకువెళ్ళే బౌల్ని వీళ్ళు తీసుకువచ్చిన బౌల్ని రీప్లేస్ చేసేస్తారు. సో ఇషికాకి పెట్టుకున్న బౌల్ని జయ పెట్టుకున్న బౌల్ ఈ రెండు కలిపి ఇంకా వాళ్ళకే ఆ ఇచ్చిన ఎఫెక్ట్ కొడుతుంది. ఇప్పుడు నేను ఇచ్చిన రివర్స్ ట్రీట్మెంటింగ్ ఎలా ఉంది అని అడుగుతుంది. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో చూస్తూ ఉండిపోతారనమాట జయ అండ్ ఇషిక. సాయంత్రం వరకు మీ ఇద్దరి చేతులు ఇలాగే ఉంటాయి, మీరు ఇలా ఉండాలనే నేను కోరుకుంటున్నాను, ఇంకొకసారి నా జోలికి రావద్దు అని చెప్పి స్ట్రాంగ్గా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా గంగా. ఇంకా జయ ఏమో ఇషికాతో, ఛీ, తన ముందు మనం ఓడిపోతున్నామా, అసలు మనం ఎందుకు ఇలా ఓడిపోతున్నాం, నాకేమీ అర్థం కావట్లేదని అంటుంది. ఎందుకు ఓడిపోతున్నామంటే ఆ గంగ అంత తెలివైంది కాబట్టి, సర్లే తనపై మనం ప్లాన్ తర్వాత వేద్దాం, కానీ ఇప్పుడు మాత్రం మనం చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అవ్వాలి అని చెప్పి ఇంకా అలా వాళ్ళిద్దరూ అయితే ఒక ప్లాన్ వేసుకొని తర్వాత ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి రెడీగా ఉంటారు. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. గోరింటాక్ ఫంక్షన్ అయిపోయేసరికి ఇంకా జయ కూడా వాళ్ళ ఇంటికైతే బయలుదేరదామని సుధాతో బయలుదేరదామని చెప్పి స్టార్ట్ అవుతుంది. వీరు ఏమో టెన్షన్ పడుతూ ఉంటాడు, వీడిని ఖచ్చితంగా ఇప్పుడు నేను రౌడీలకు అప్పచెప్పాలి, ఎలా అని చెప్పి ఇంకా అలా రౌడీలని వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్కి పిలిపించి స్టోర్ రూమ్ కీస్ ఇచ్చి, ఇదిగోండి వాడిని తీసుకెళ్ళండి, రేయ్ చెప్పాను కదా, జాగ్రత్తగా వదిలిపెట్టండి అని చెప్పి చాలా స్ట్రాంగ్గా చెప్తారు. ఇంకా చెప్పేసరికి ఓకే అని చెప్పి ఫిక్స్ అయిపోతారు. ఫిక్స్ అయిన తర్వాత ఇంకా అలా అతనైతే స్పృహ కోల్పోయి ఆయన కనబడతారు. వెంటనే ఈ రౌడీలు ఆ
పిఏని ఎవరైతే స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం ఉన్నారో ఆయన పిఏని తీసుకువెళ్ళడానికి అలా బ్యాక్ డోర్ నుండి వెళ్తూ ఉంటే కరెక్ట్‌గా అప్పుడే అక్కడ అడ్డుగా ఒక మనిషి నిలబడతారు. ఎవరో కాదు రుద్ర. ఇంక వెంటనే రుద్ర వైపు చూస్తూ ఆ రౌడీలైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంక రుద్ర ఆయన్ని వాళ్ళు తీసుకు వెళ్ళకుండా బాగా కొడతాడనమాట. ఆ ఇద్దరు రౌడీలనైతే కొట్టి కొట్టి ఇంక పడేస్తూ ఉంటాడు రుద్ర. ఇంకా రౌడీలు అతన్నక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. ఇంక వెంటనే ఆయన దగ్గరికి వెళ్తాడనమాట రుద్ర అయితే. ఎవరు ఎవరు మీరని చెప్పి అలా చూపించగానే ఫేస్ అయితే ఇంకా ఆయన స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం ఏం తెలుస్తుంది. నువ్వు నువ్వు స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథం వల్ల అసిస్టెంట్ కదా మీరు అని అంటారు. అవును సార్, అవును సార్, నన్ను నన్ను వాళ్ళు బంధించారు సార్. ఆ వీరునే ఇదంతా చేశాడు సార్ అని చెప్పేసరికి వీరు నిన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరమే ఉంది, అసలు మీకు వీరుకి సంబంధమే ఉందని చెప్పి ఇంక అడుగుతూ ఉంటే చెప్తాను సార్, అంతా మీకు చెప్తాను. గంగ గురించి మీకన్ని నిజాలు చెప్పాలి అని చెప్పి ఇంకా అలా గంగే విశ్వనాథం కన్న కూతురు అనే అతిపెద్ద నిజాన్ని, ఆ విషయం తెలిసింది కాబట్టే ఆ విషయాన్ని మీతో చెప్పాలి అని అనుకున్న మా గురువుగారిని వీరు చంపేశారు, వీరు వల్లే మా గురువుగారు చనిపోయారు అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంకా అలా రుద్రకైతే చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఇంకా వెంటనే అలా రుద్ర చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని ఎలా అయినా అందరి ముందు పెట్టాలనిపిస్తుంది. ఖచ్చితంగా ఖచ్చితంగా రుద్ర వీరు నిజస్వరూపాన్ని బయట పెట్టాలి అని అనిపిస్తుంది. కానీ ఆగిపోతాడు. లేదు, ఇలా చేయకూడదు అని పక్కకు తిరిగి చూసేసరికి పాపం అలా ప్రీతి నడుచుకుంటూ వస్తూ ఉంటే వీరు ప్రీతి చెయ్యి అయితే పట్టుకుంటాడు. ఇంక ప్రీతి, ఏవండి, నిజంగా నా జీవితంలో ఒక అదృష్టం అంటే అది మీరనే చెప్పుకోవచ్చు. మీరు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు, నాపై ఎంతో ప్రేమను చూపిస్తున్నారు. మీరు ఎప్పటికీ ఇలాగే ఉంటారు కదా, మీరు ఎప్పటికీ మారరు కదా అని చెప్పి అంటుంటే ఇంకా అలా అతనైతే నేను ఎప్పటికీ మారను ప్రీతి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇతను కూడా, వీరు కూడా ఇంకా ఆ మాటలు గుర్తొస్తూ ఉంటాయన్నమాట రుద్రాకి. గుర్తొచ్చి లేదు, ఇది చాలా పెద్ద తప్పు. వీరు మనస్తత్వాన్ని, వీరు మనసుని ఎలా అయినా మార్చాలి. మార్చిన తర్వాత మాత్రమే, వీరుని మంచివాడిలా చేసిన తర్వాత మాత్రమే ఏదైనా చేయాలి. వీరు మంచి మనిషిగా మారితే ఇంకా ఈ ఆలోచనలన్నీ వీరుని వదిలేస్తాయి. వీరు మనసున్న మనిషిగా మారడమే నాకు కావాలి అని అనుకుంటూ, చూడు, నీకెంత డబ్బులు కావాలన్నా నేను ఇస్తాను, ఈ విషయాన్ని మాత్రం ఇంట్లో ఎవ్వరి ముందు బయట పెట్టద్దు అని చెప్పి ఇంకా అలా చాలా గట్టిగా చెప్పేసి డబ్బులు ఇచ్చేసి అక్కడి నుండి పంపించేస్తాడనమాట. వెంటనే ఇంకా అలా రుద్ర లోపలికి వచ్చి వీరు వైపు చాలా అంటే చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. చూస్తూ, వీరు నీతో మాట్లాడాలి అని చెప్పి పక్కకు పిలుస్తారు. ఇంక వీరు వెంటనే ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఏదో కోపంగా ఉన్నట్టున్నాడు అని అనుకుంటారు. చూడు, నువ్వు ఏం చేస్తున్నావో, ఏం చేయాలనుకుంటున్నావో అన్నీ అన్నీ నాకు తెలుసు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఇంకొకసారి గంగ జోలికి వచ్చినా, గంగకి ఎలాంటి ప్రమాదాన్ని కల్పించాలనుకున్నా గంగ భర్తగా ఈ రుద్రప్రతాప్ ఎప్పుడు ఉంటాడు అనే విషయాల్ని నువ్వు గుర్తుపెట్టుకున్న తర్వాత అప్పుడు గంగ జోలికి రా. ఎందుకంటే తన జోలికి వస్తే నేను ఎవ్వరిని వదిలిపెట్టను, నిన్నైనా అని చాలా స్ట్రాంగ్గా చెప్తాడు. అప్పుడే వచ్చిన గంగ ఈ మాటలు విని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే తన్ని రుద్ర అంతలా అర్థం చేసుకున్నారని చెప్పి పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా చాలా అంటే చాలా ప్రౌడీగా ఫీల్ అవుతుంది గంగ. అప్పుడే ఇంకా రుద్ర గంగ దగ్గరికి వచ్చి గంగ వైపు చూస్తూ, చూడు గంగ, నీ ఫోకస్ అంతా కేవలం బాక్సింగ్పై మాత్రమే ఉండాలి. ఎందుకంటే నువ్వు ప్రూవ్ చేసుకోవడం కానీ నీ గురించి నువ్వు తెలుసుకోవాలన్నా సరే అది కేవలం బాక్సింగ్తో మాత్రమే సాధ్యమవుతుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి చాలా అంటే చాలా స్ట్రాంగ్గా చెప్తారు. ఇంక పాపం గంగ సార్ ఎందుకు ఇంత స్ట్రాంగ్గా నాకు చెప్పాల్సి వస్తుందని చెప్పి ఇంకా అలా గంగ ఆలోచనలో పడుతుంది. అప్పుడే గంగ దగ్గరికి వస్తూ ఉంటే, రంగా ఒకసారి రా అని చెప్పి రంగని పిలిచి, రంగా, నీకు ఈ విషయం తెలుసు కదా, గంగే విశ్వనాథం మావయ్య కన్న కూతురు అనే విషయం నీకు తెలుసు కదా అని చెప్పి అడుగుతారు. తెలుసు బావా, నీకు ఈ విషయం ఎలా తెలిసిపోయింది అని చెప్పి అడుగుతారు. తెలిసింది, కానీ నువ్వు నాకెందుకు చెప్పలేదు అని అడుగుతారు. చెప్పకపోవడానికి ఒక కారణం ఉంది బావా. ఈ విషయం చెప్తే ఎక్కడ మళ్ళీ ఎవరు అపార్థం చేసుకుంటారా అననే నేను చెప్పలేకపోయాను అనేసరికి, చూడు, నువ్వు చెప్పకపోవడమే మంచిదైంది.
గంగని ఇప్పుడు పెద్దమ్మ కేవలం ఒక బస్తీ అమ్మాయిలా చూస్తుంది. కానీ గంగకి ఒక పేరు రావాలి. గంగకి బాక్సింగ్ ఛాంపియన్ అనే ఒక అరుదైన బిరుదు రావాలి. అప్పుడు మాత్రమే గంగని అందరూ అర్థం చేసుకుంటారు. తిట్టిన నోటితోనే పెద్దమ్మ పొగుడుతుంది. విశ్వనాథం మావయ్య కూతురని తెలిస్తే గంగని దూరం పెట్టే అవకాశం ఉన్నా గంగని చూసి లోపల ఖచ్చితంగా మురిసిపోతారని చెప్పి ఇంకా అలా ఆలోచనలో అయితే పడతారనమాట రుద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా వీరు చెప్పినట్టే జయ ఏమో చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి బాక్సింగ్ నేర్చుకోవాలని, గంగకి పోటీ ఇవ్వాలని, గంగ నా చేతిలో ఓడిపోతే అప్పుడు వీళ్ళకి కరెక్ట్గా పేరు వస్తుంది, వీళ్ళకి కరెక్ట్గా అందరూ నా మాట వింటారు, నేను చెప్పినట్టే వింటారని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అవుతారు. ఇంకా అలా జయ చాలా కసితో నేర్చుకుంటూ ఉంటే అప్పుడే ఇంకా గంగ చూస్తూ ఉంటుంది. తనకంటే నేను ఇంకా బాగా నేర్చుకోవాలని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఫిక్స్ అవుతుందనమాట గంగ. అలా ఇంకా గంగ ఎంతలా గంగని మ్యాచ్ చేయాలని ట్రై చేసినా సరే మ్యాచ్ అవ్వలేదు జయ. ఎందుకంటే తను కేవలం గంగని ఓడించాలనే దృష్టిలోనే ఉంది. కానీ తను బాగా నేర్చుకోవాలి అనే దృష్టిలో ఎప్పుడూ తను లేదు. ఆ విషయం తెలుసుకొని ఇంకా ఆలోచనలో అయితే పడతారనమాట. వెంటనే విశ్వనాథం అయితే ఆలోచనలో పడి ఎప్పుడు జయ తనని ఓడించాలనే ట్రై చేస్తుంది కానీ నేర్చుకోవాలని ఎప్పుడూ ట్రై చేయటం లేదు. అసలు దీనికి కారణం ఏంటి? ఎందుకు ఎందుకు తన్ని ఇంతలా టార్చర్ చేయాలనుకుంటుంది అని చెప్పి చాలా అంటే చాలా గట్టిగా ఆలోచనలో పడతారు విశ్వనాథం. అప్పుడే ఇంకా జయకి అండ్ గంగకి ఒక స్మాల్ పోటీ అయితే పెట్టాలి అని చెప్పి ఫిక్స్ అవుతారు. సో ఇంకా అలా రెడీ అవుతారు జయ అండ్ గంగ. కొన్ని డేస్ తర్వాత రెడీ అయ్యి ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తాను అని రుద్ర చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా జయ అండ్ గంగ ఇద్దరు వచ్చి బాక్సింగ్ రింగ్లో అయితే నిలబడతారు. ఇప్పుడు టోటల్గా 3 రౌండ్స్ ఉంటాయి. ఎవరు హైయెస్ట్ చేస్తారో వాళ్ళకి నేను ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను అని అంటారు విశ్వనాథం. ఇంక పాపం రుద్ర గంగ దగ్గరికి వస్తారు. చూడు గంగ, నువ్వంటే ఏంటో, నీ వర్త్ అంటే ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చింది. ఖచ్చితంగా నువ్వు ప్రూవ్ చేసుకోగలవని నేను నమ్ముతున్నాను. ఆల్ ద బెస్ట్ గంగ అని చెప్పి ఇంకా గంగకి ఆల్ ద బెస్ట్ చెప్తారు. పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది గంగ. ఇంకా వెంటనే బాక్సింగ్కి అయితే రెడీ అవుతుంది. రెడీ అయ్యేసరికి ఇంకా అలా రుద్ర చూస్తూ ఉంటాడు. గంగని ఓడించడానికి జయ కొన్ని ట్రిక్స్ని ఫాలో అవుతూ ప్లే చేస్తూ కావాలనే ఒక రౌండ్ ఫస్ట్ రౌండ్లో గంగని ఓడిస్తుంది జయ. ఇంకా వెంటనే అలా గంగ పాపం చూస్తూ ఉంటుంది. సార్ తను కావాలనే రాంగ్ పంచెస్ ఇస్తుంది సార్ అని అనేసరికి జయ, ఇది నీకు రెడ్ కార్డ్. ఇంకొకసారి రాంగ్ పంచెస్ ఇచ్చావో ఏం చేస్తానో నాకే తెలీదు అని గట్టిగా చెప్పి ఎలిమినేట్ చేస్తానని చెప్తారు. లేదు లేదు నాన్నగారు, నేను కరెక్ట్గానే ఉన్నాను, తనే ఇలా కావాలని మాట్లాడుతుందని చెప్పి ఇంకా కావాలని బ్లేమ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు తెలుస్తుంది కదా ఎవరంటే ఏంటో అని చెప్పి సెకండ్ రౌండ్ని చాలా గట్టిగా చూసేసరికి ఇంకా అలా గంగ అయితే అవుట్ ఆఫ్ 3 రౌండ్స్ 2 రౌండ్స్లో అయితే ఇంకా జయని బాగా కొట్టి పంచెస్ ఇచ్చి వదిలేస్తుంది. ఇంకా వెంటనే అలా జయ కింద పడిపోతుంది. ఎప్పుడైనా అన్యాయంగా గెలవాలనుకుంటే ఇదిగో ఆఖరికి ఇలాగే అవుతుంది. అందుకే న్యాయాన్ని నమ్ముకోమని పెద్దవాళ్ళు చెప్తారు, అర్థమైందా అని చాలా స్ట్రాంగ్గా చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది గంగ. ఇంకా గంగని చూస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటాడు రుద్ర. ఎంతైనా మావయ్య బ్లడ్ కదా, తనలో ఆ పౌరుషం ఆవేశం అలాగే ఉంటుంది. గంగలో కూడా ఈ ఆవేశాన్ని ఈ డెడికేషన్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఒక్కసారి తను విన్నర్ అయిన తర్వాత ఖచ్చితంగా గంగే విశ్వనాథ మావయ్య కన్న కూతురు అనే విషయాన్ని నేను ఖచ్చితంగా చెప్తానని చెప్పి రుద్ర అలా పాపం ఎంతో హ్యాపీగా చూస్తూ ఉండిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.